ఇలాగేనంట ఒక విశ్వాసి ఆదివారం ఆరాధనకు వచ్చి ప్రార్థన చూసుకుని ఇంటికి వెళ్తున్నాడు. వెళ్తుండగా ఒక కొంత మీదకి వెళ్ళేసరికి యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగిపోయింది. కాలు విరిగిపోయేసరికి ఆ విషయం సేవకునికి తెలిసింది. ఆయన హడావుడికి హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్ తీసుకువెళ్ళగానే ఆ సేవకుడు ఇక్కడ వాళ్ళందరికీ త్వరగా ప్రార్థన చేసేసి హాస్పిటల్కి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆయన్ని అక్కడ దాని మీద పడుకోబెట్టి హాస్పిటల్ లోపల తీసుకువెళ్తాకి అన్ని ఆయన్ని తీసుకుని వెళ్తున్నారు. వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా ఎలా ఉందని అడిగితే ఆ స్ట్రెచ్చర్ మీద ఉన్న అతను పలకరిస్తున్నాడంట. అయ్యా ప్రైజ్లాడయ్యా అన్నాడంట. సరేనయ్యా ఎలా ఉంది కాలు అంటే, బాగానే ఉందయ్యా, నాకు మీరెందుకు వచ్చారయ్యా ఎక్కడ దాకా, నాకు బాగానే ఉంది, నాకేం అవ్వలేదు అంటున్నాడంట. వాస్తవానికి కాలు 4 చోట్ల విరిగిపోయింది. అంత బాధలో ఉండి కూడా అతను ఏమన్నాడంటే, నాకేం కాలేదయ్యా, మీరెందుకు వచ్చారు ఇక్కడికి, అయ్యా భోజనం చేసి వచ్చారా అని అడుగుతున్నాడంట. అదే భోజనం గురించి అడుగుతూ వెంటయ్యా, నీ కాలు విరిగిపోయిందని యాక్సిడెంట్ అయిందని నేను పరుగున వస్తే భోజనం కాదు నీకు ఎలా ఉందంటే, నాకు బాగానే ఉందయ్యా, మీరు వెళ్ళిపోండి.